హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సిడని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు మనం డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం చికెన్ను ఉడికించేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాము. మనం ఉడికించిన బౌల్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇంకా వీటిని వేసేసుకొని వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఉల్లిపాయలు మెత్తపడి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ మంచిగా వీటిని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఇది అక్క స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో మీతో కూడా షేర్ చేసుకుందాము అని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. నాకు అక్క చేసే వంటలన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగా వంట చేస్తుందన్నమాట అక్క. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వీటిని కూడా మంచిగా మగ్గించుకుంటుంది. మనకి అల్లం వెల్లుల్లిలో ఉన్న స్మెల్ అంతా పోయిపోయి మంచి స్మెల్ వస్తుంది కదండి. పచ్చి వాసన వేగిపోయి ఇంకా అలా వచ్చే వరకు మంచిగా వేపేసుకుందనమాట. ఇంక ఇలా వేపేసుకున్నాక దీనిలో మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాము చికెను. ఇంకా అది వేసుకోవాలి. ఇంక ఇక్కడ ఉడికించి ఇంకొని చూస్తారు కదండి. ఇంక ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా అలా పట్టాక దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా ముక్కకు పట్టినప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకు ఉప్పు ఇవన్నీ పట్టాయి అన్నమాట. ఇంకా మంచిగా పట్టాక మనం దీనిలోకి టమాటాను కూడా యాడ్ చేసుకున్నాము. టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇంకా ఇవంతా మంచిగా మగ్గే వరకు మనం కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అలా వదిలేసామన్నమాట. ఈలోపు అన్నయ్యను మా ఆయనను పిలిచాము. ఎందుకంటే కొంచెం మనకు సాల్ట్ చూస్తారు కదా, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు అనేసి ఇంకా వాళ్ళని పిలిచాము. ఇంకా ఇవి మగ్గగానే దీనిలోకి కొంచెం పసుపు అలాగే కారం అనేది అయితే వేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ పసుపు కొద్దిగా మనం వేసుకొని ఒక 2 నిమిషాలు కలిపి అది స్మెల్ పోయాక కారం వేసుకున్నాము. కారాన్ని కూడా వేసుకొని నూనెలో మంచిగా మగ్గే వరకు మంచిగా కలిపేసుకున్నాము. నూనె కూడా ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇంక ఇలా ఫ్రై అయిపోయాక నేను ఒకసారి టేస్ట్ చూడమని అయితే ఇచ్చాము. కొంచెం ఉప్పు తగ్గింది కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నారు. సరే కొంచెం ఉప్పును కూడా వేసేద్దాము అనేసి ఇంకా తగ్గిన కొంచెం సాల్ట్ను కూడా మేము వేసేసుకున్నాము. ఇంకా కర్రీ అయితే అదిరిపోయింది. ఇంకొకసారి చూసేసి పీసిస్తే సరిపోయింది అని అన్నారు. ఇంకా మనం హోమ్మేడ్ పట్టిన గరం మసాలా ఉంటుంది కదండి, ఇంకా ఆ గరం మసాలాను అయితే మనం లాస్ట్లో దించే ముందు వేసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ అక్క కూడా వేసేస్తుంది. ఇంకా గరం మసాలా వేసేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుతూ మంచిగా ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టే వరకు కలుపుకుంటూ మంచిగా మగ్గించిందనమాట. ఇంకా అలా శుభ్రంగా మగ్గించేసుకున్నాక కలుపుతూ అయితే మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ మగ్గించేసుకున్నాక దీనిలోకి ఒక అరకట్ట కొత్తిమీరనైతే మంచిగా సన్నగా ఈలోపు తరుగుతూ ఉన్నాను నేను. ఇంకా అక్క అయితే శుభ్రంగా ఇది కలిపేసింది. ఇంక ఇక్కడ బాగా మగ్గిపోతుంది అనమాట. కాకపోతే కట్టెల పొయ్యి మీద కదండి మనం చేసేది, అందువల్ల కొంచెం అడుగు అనేది అయితే అంటుతుంది అనమాట. ఆ అడుగంటినా సరే మనం కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు దానికి వచ్చే టేస్ట్ మనం ఎంత మంచిగా చేసినా గ్యాస్ స్టవ్ మీద అయితే రాదు. ఇంక ఇలా అయితే చేసేసింది. ఇంకొని చూసారు కదండి, మంచిగా అయితే కర్రీ మంచిగా మగ్గిపోయి ఉప్పు కారం అన్నీ పట్టేసాయి అనమాట. ఇంకా లాస్ట్లో మసాలా కూడా వేసేసాము. అన్నీ మంచిగా పట్టి అయ్యి ఇంకా దించుకునే ముందు కొంచెం ఒక అరకట్ట కొత్తిమీరను సన్నగా తరిగేసుకొని ఇంకా వేసేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చపాతీ రోటీ వాటిలోకి అయితే ఇంకా అదిరిపోతుంది. బగారా రైస్ వాటిలో కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా చూడటానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా అయితే అనిపిస్తుందో. ఫస్ట్ టైం మీలో ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వెంటనే మీరైతే చూసేయచ్చు. ఇంక ఇక్కడ ఈలోపు యమ్మీగా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. కొత్తిమీర వేసాక చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంతగా బాగుందో. చూడటానికే కాదు టేస్ట్ కూడా అదిరిపోయింది. అక్క కర్రీస్లో చాలా ఇదన్నమాట, బాగా చేస్తుంది. కర్రీస్ అయితే అదిరిపోయాయి. ఇంక ఇక్కడ కర్రీ చేసి దించాక మీకైతే నేను జూమ్లో చూపిస్తున్నాను ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి చూడండి కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే వీడియో అనమాట. నచ్చిందా? నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి.
నా వీడియోస్ చూడండి. మంచి మంచి కుకింగ్ బ్లాగ్స్ అయితే చాలా ఉన్నాయి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అక్క కోసం కూడా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా మరొక మంచి వీడియో అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇంకా నా వీడియోస్ చాలామంది చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి ఎలా ఉంటుంది అనేది కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా యమ్మీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తిన్నామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరు చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ స్టైల్లో చేయండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఓకేనా. మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.